హాయ్ హలో వెల్కమ్ టు క్రింటివి న్యూస్. పెద్ది అసలు ఏం సినిమా అండి. బుచ్చిబాబు గారు మీరు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం అవట్లే. ఏదో చేతులు కట్టుకుని ఏదో కనిపిస్తున్నావు కానీ భయ్యా మామూలుడు కాదన్న. నువ్వు నిజంగా ఏదో ఇంత ఉన్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ పొట్టోడు మామూలుడు కాదు. నిజంగా తప్పుగా అనుకోవద్దన్న. నీలో ఇంత విషయం ఉందని మీరు ఇలా ఒక్కొక్క ట్విస్ట్ రిలీజ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్కడికి ఫీజులు ఎగిరిపోతున్నాయి అంటే అనుకోండి. నిజంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడికి కూడా మాటలతో కాదు, ఈ రకమైనటువంటి పోస్టర్లతో, ఆ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్తో వీటితో పిచ్చి లేపుతున్నారు, ఫీజులు ఎగరగొట్టేస్తున్నారంటే నమ్మండి. ఆయన చూస్తే జగపతి బాబు గారు అని అసలు ఎవరికైనా అర్థమవుతుందా? జగపతి బాబు గారు కొన్ని వందల క్యారెక్టర్లు చేశారు. హీరోగా కావచ్చు, విలన్గా కావచ్చు, ఒక హిస్టరీ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్స్ చాలానే చేశారు. బట్ నాకైతే అసలు జగపతి బాబు గారు ఏంటి ఇలా అయిపోయారా? అసలు ఏం చేశారు, ఏం చేసి జగపతి బాబు గారిని ఈ రకంగా చూపించారో బుచ్చిబాబు గారు నాకైతే అర్థం కాల. ఇక్కడ జగపతి బాబు గారిని చూస్తే రంగస్థలంలో మనం చూసాం జగపతి బాబు గారిని. ఆ క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం. కాకపోతే అసలు దాంట్లోనే ఒక అరాచకం సృష్టించారు. ఒక విలనిజం ఇంత భయంకరంగా పండించచ్చా? అసలు 1940s 1980sలో ఉండేటువంటి క్యారెక్టర్ని అప్పుడే అంతలా అనుకుంటే ఇప్పుడు చూసారా? అసలు నిజంగా ఏమాత్రం నేనైతే జగపతి బాబు గారిని జూమ్ చేసుకుని మరీ చూశానండి. ఇది జగపతి బాబు గారైనా కాదా? ఎక్కడన్నా ఆయన పోలికి కానీ ఇంకొకటి కానీ అసలు ఏ రకమైనటువంటి మేకప్ వేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏంటో నాకైతే బుచ్చిబాబు గారిని చూస్తే ఒక రేంజ్లో అర్థమవుతుంది. ఈయన ఏదో పెద్దగా ప్లాన్ చేశాడు, మామూలుగా ఇవ్వట్లా, ఒక్కొక్కళ్ళని సావదొబ్బేస్తున్నాడని మాత్రం అర్థమవుతుంది. దాంట్లో ఉండేటువంటి రామ్ చరణ్ గారినే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ గారినే కాదు, ప్రతి క్యారెక్టర్ని కూడా ఆయన పిండి వేస్తున్నాడు. అంతే, మామూలుగా పిండట్లా. ఈ క్యారెక్టర్కి ఆయన మేకప్ గురించే ఏ రకంగా సావదొబ్బుంటాడో బుచ్చిబాబు భయ్య అర్థమవుతుంది. ఇంకా సినిమాని మీరు మాత్రం స్వామి ఏం చేస్తారో, ఎలా ఏ రకంగా తీసుకెళ్తారో ఇలా చూపిస్తే సినిమా ఎలాంటి పరిస్థితికి వెళ్తుందో అని ఊహించుకోవటం కూడా కష్టంగానే ఉంది. ఏదేమైనా బుచ్చిబాబు గారు మీరు తోపండి. ఇప్పటి వరకు తెలుగు సినిమాని ఏదో చూసాం కానీ ఇంకొక నెక్స్ట్ మన రాజమౌళి గారు లేదా ఇంకొకటి అనుకున్నాం కదా, ఆ స్థాయికి మీ విజన్ ఉంది అని ఉప్పెనతో జస్ట్ అలా టచ్ చేసి చూపించారు. కానీ పెద్దతో మొత్తం పెట్టేశారేమో, గురువును మించిన శిష్యుడు అయిపోతారేమో అనుకునేటువంటి విధంగా ఉంది.